దేవునికి మహిమ. గట్టిగా చెప్పు. ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడాలి. నువ్వు శౌర్యవంతురాలవై నిలవాలి. నేను వదిలిపెడతాను అనుకున్నది నారదీస్తాను నీ దగ్గర నుంచి అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. గట్టిగా చెప్పు. అలా రాటు తేలేటట్టు మనం నిలబెట్టుతున్న దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొట్టి మహిమ పరుద్దాం. పిరికి పొందలాగా, కృంగిపోయే వ్యక్తిలాగా, బలహీన పడే వ్యక్తిలాగా, ఊరికి చిన్నదానికి పెద్దానికి నీరసపడిపోయి వాళ్ళు అట్టన్నారు, వీళ్ళు ఇట్టన్నారు. రైలు ఇంజన్ డాష్ ఇచ్చిందంటే ఇంకేముండదు ఆడ. ఎంత సైతానుగాడికి తలకాయని పుట్టాలా, ఎంత వేధించి కృంగదిద్దామన్నా ఈ మనిషి కృంగిపోవట్లేదురా. మనం కృంగగొట్టే కొద్దీ రాటు తేలుతుంది, మనం కృంగదీసే కొద్దీ ఇంకా గట్టిపడిపోతుంది అని వాడు అనుకోవాలి. అలాంటి ఆ మెట్టుకు నిన్ను తీసుకురావాలి దేవుడు. అందుకే నీవు రాటు తేలున్నట్లు కొన్ని పరిస్థితులు నీకు అనుమతిస్తాడు ఆయన.